రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లకు ఏర్పాటు చేసినటువంటి ఫీజు నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీ గడువు పూర్తయింది. అయినప్పటికీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి నూతన కమిటీ ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడంతో ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు చేసేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులను స్వతహాగా కట్టుకోవాలా, లేకపోతే మేనేజ్మెంట్ డిమాండ్ మేరకు కట్టుకోవాలా అనే విషయం మీద స్పష్టత లేదు. ఇప్పటికే ఫీజు నియంత్రణ కమిటీ విషయం గురించి అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పటికీ ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కన్వీనర్ కోటా ఫీజు అడ్డుంచితే మేనేజ్మెంట్ కోటా విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయకపోతే విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తంలో సంబంధిత కళాశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో ఎక్కువ మొత్తంలో దోపిడీకి పాల్పడే అవకాశాలు ఉన్నందున వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఫీజు నియంత్రణ కమిటీని ఉన్నత విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.